నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కట్టును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును గాలున వెళ్ళది, రాత్రివేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకూడదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొక్కకు రాదు. నీవు కన్నులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. దేవుని మాటలు మన వెనుకలో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మల్ని కాపాడి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి తిరిగి మనకు నూతన దినములకు నడిపించి ఏ రీతిగా నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మీ నామమును ఘనపరిచే గొప్ప భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకే వందనాలు తండ్రి. ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడిక ఎందుకు ఏర్పాటు చేయబడిందో మీకు తెలియదు కాదు. ఆయన మీ కుమారుడు సంజీవరావును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి తనకు భారీగా నిలిచినటువంటి మీ కుమార్తె సరితను బట్టి మీకు వందనాలు గౌరవ. పిల్లలిద్దరినీ వివాహం ద్వారా మీరు జతపరిచి వారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన చక్కని కుమార్తెలిద్దరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అమూల్యాన్ని బట్టి, అపూర్వాన్ని బట్టి మీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లల కుటుంబంలో మీరు చేసిన ఉపకారములన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ పిల్లలు ప్రభా మరి చక్కగా వారు ధాన్యాన్ని నిల్వ చేసుకోవటానికి, ఈ గోడలు కట్టుకోవటానికి మీరు చూసిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇది ప్రారంభించి మొదలుకొని ఈ పనిని వారు పూర్తి చేసేంత వరకు కూడా ఇంతవరకు ఆర్థికంగా, వస్తుపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో మీ సహాయ సహకారాలు మీ బిడ్డలకు మీరు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థనతో, పాటలతో